गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ప్రతిరోజు ఒక పవిత్రతను ఆపాదిస్తూ మన జీవితంలోపటికి ఒక క్రొత్త వెలుగును ప్రసరింపజేసే విధంగా మలుస్తున్నటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ నాతో పాటు పయనిస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశం గురించి మీరు ఎవరైనా అందించండి, తదనంతరం నేను కొనసాగిస్తాను. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నమస్తే. నిన్న చెప్పండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. అమ్మా జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ తల్లి. గురువు గారు నిన్న చెప్పుకున్నది ఏమిటంటే, చవన మహర్షి వాళ్ళు మొదలైన మహర్షులు వచ్చి రాముడి దగ్గర లవణుడి గురించి, మధువు యొక్క కుమారుడు లవణుడి గురించి చెప్పినప్పుడు, ఆ లవణుడు ఎవరు చంపడానికి వెళ్తారు అంటే, సోదరుని అడిగితే భరతుడు నేను చంపుతా అంటే, శత్రుఘ్నుడు లేదు, నేను భరతుడు చాలా కష్టపడ్డాడు ఇన్నాళ్ళు, ఆయనకి రెస్ట్ ఇచ్చి నేను చంపుతాననేసి నేను అంటే సరే అనేసి, నువ్వు అయితే పట్టాభిషేకం చేసుకో, రాజు లేని రాజ్యం ఉండకూడదు అనేసి అంటే, అయ్యో నేను పెద్దవాళ్ళ మాటలకు అడ్డుపడ్డాను, ముందుగా నాకు రాజ్య పట్టాభిషేకం అవుతుంది కానీ అన్నగారి మాట జవదాటకూడదు అనేసి చాలా ఇబ్బందికరంగా పట్టాభిషేకం చేయించుకున్నాక అప్పుడు శ్రీరాముడు లవణుడు ఏ విధంగా చంపాలి మార్గదర్శనం చేసి పంపిస్తారు. పంపిస్తే ఆయన వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర ఆగినప్పుడు, ఈ ఆశ్రమం ఎలా వచ్చింది అంటే, ఆయన వాల్మీకి మహర్షి ఇంతకు ముందు మీ వంశస్థుల వారే సౌదాసుడు అనే రాజు ఇద్దరు రాక్షసులు పులివేషంలో తిరుగుతుంటే ఒక రాక్షసుని చంపితే మరో రాక్షసుడు నా గురించి వస్తే అతను చంపుతావా అనేసి నీ మీద పగ తీర్చుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత తరంలో సౌదాసుడి కొడుకు మిత్రవసుడు అక్కడ అదే ఆ ప్లేస్ లో యాగం తలపెట్టినప్పుడు వశిష్ఠుడిని యాగకర్తగా చేసుకుని యాగం చేస్తున్నప్పుడు వశిష్ఠుడి వేషంలో ఆ రాక్షసుడు వచ్చి నాకు మాంసాహారం కావాలని అడుగుతాడు. సరే మాంసాహారం గురువు గారు అడుగుతున్నారు ఏంటి అనేసి సరే వంటవానికి చెప్తారన్నమాట మాంసాహారం వండమని. ఇదే రాక్షసుడు వంటవాని వేషం వేసుకుని నరమాంసం వండి వశిష్ఠుడికి ఇస్తాడు. వశిష్ఠుడు కోపించి నాకు నరమాంసం పెడతావా, నువ్వు నరమాంస భక్షిగా అయిపో అనేసి మిత్రవసుని శపిస్తాడండి. వెంటనే మిత్రవసు కూడా శపిద్దామని జలం తీసుకున్నప్పుడు అతని భార్య ఋషుల్ని శపించకూడదు తప్పు అనేసి చెప్తే ఆ జలాన్ని కాళ్ళ మీద వేసుకుంటాడు. అందుకని అతని కల్మషపాదుడు అయ్యాడు. అతను యాగం చేసిన ఈ స్థలమే ఈ ఆశ్రమంగా వాల్మీకి మహర్షి ఆశ్రమంగా వెలిసిందనేసి ఆయన వాల్మీకి మహర్షి చెప్తాడు శత్రుఘ్నుడికి. అంతవరకు చెప్పుకున్నామండి. సంతోషం. మీరు అసలు విపులంగా చెప్పేశారు. జరిగినటువంటి అంశాలు ఏవి వదలకుండా దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలన్నీ తీసుకొని చాలా సంతోషం. ఇంత శ్రద్ధాసక్తితో వింటున్న మీకు ఎన్ని రకాలుగా అభినందనలు తెలియజేయాలో అర్థం కావడం లేదు. సంతోషం, చాలా సంతోషం. అది మా గొప్పతనం కాదండి, మీరే ఆ విధంగా చెప్తున్నారు మాకు. అది సరే, ఎవరి గొప్పతనమైనా కూడా ఆ శ్రీరామచంద్రుడిది, మరి రామాయణం యొక్క గొప్పతనం అది. సంతోషం. మరి నిన్న ఆ విధంగా చెప్పిన తర్వాత శత్రుఘ్నుడు, శ్రీమాత్రే నమః తల్లి, శత్రుఘ్నుడు ఆ వాల్మీకి పర్ణశాల యందే ఆ రాత్రి అంతా ఉంటాడు. ఆ రాత్రి ఏం జరుగుతుంది అంటే, సీతాదేవికి ఇద్దరు కవల పిల్లలు జన్మిస్తారు ఆ అర్ధరాత్రి అందే. ముని బాలకులు, ఆ ముని ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ శుభప్రసవమైనటువంటి ప్రియమైనటువంటి వార్తను వాల్మీకి మహర్షికి తెలియజేస్తారు.
జానకీదేవి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది అని తెలియజేస్తారు. ఆ శిశువులకు బాలగ్రహ పీడలు ఏవైనా ఉంటే అన్ని తొలగిపోవడానికి రక్షా సంబంధమైనటువంటి ప్రక్రియల్ని సెలవివ్వమని వశిష్ఠునికి తెలియజేస్తారు. అది వాల్మీకి మహర్షికి తెలియజేస్తారు. ఇక మా వాల్మీకి మహర్షి కూడా పశువుల దగ్గర ఆ పసికూనల దగ్గరికి వస్తాడు. తేషాం తద్వచనం శ్రుత్వా మహర్షి సముపాగమత్ బాలచంద్ర ప్రతీకాశ దేవపుత్రౌ మహౌజసౌ జగామ తత్ర సృష్టాత్మా దదర్శ చ కుమారకౌ భూతఘ్నీంచక చాకరోత్తాభ్యాం రక్షాం రక్షో వినాశిని. అక్కడికి వచ్చేసి వాళ్ళని చూసి బాలచంద్ర బింబాల్లాగా తేజరిల్లేటువంటి కాంతితో ప్రకాశిస్తున్న ఆ పిల్లవాళ్ళని చూసి చాలా సంతోషిస్తాడు. ప్రసన్న చిత్రంతో ఆ ప్రసూతి గృహంలో ప్రవేశించి చిన్నారులను చూసిన తర్వాత రాక్షస బాధలు, భూత బాధలు, పిశాచ పీడలు కలగకుండే విధంగా రక్షా విధులు చేస్తాడన్నట్టు. ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసి పిడికెడు కుశలను అంటే దర్భలు, పిడికెడు కుశలను తెల్లవట్టి వేరును తీసుకొని ఆ శిశువులకు భూత పీడలను నివారించునట్టి రక్షా కార్యములను ఆచరించను. ఆ కుశలతోటి అంటే ఆ దర్భలతోటి ఆ తెల్ల వట్టి వేళ్లతోటి భూత గ్రహ దోషాల్ని నివారించేటువంటి విధానాలన్నీ చేశాడు. ఆ ఇద్దరు శిశువుల్లో ముందు పుట్టిన వానికి మంత్రపూతములైన కుశలతో వృద్ధ స్త్రీలు సమ్మార్జనము చేయవలను చెప్పాడు. ముందు పుట్టినటువంటి అబ్బాయికి కుశలతోటి అంటే నీళ్లు చిలకరించాలి. అతనికి అట్లు చేయడం వల్ల అతనికి ఏమని కుషుడు అనే నామకరణం, కుషుడు అని ఏర్పడుతుంది ఆయన పేరు. రెండో వారు ఒట్టివేళ్లతో సమ్మార్జనం చేయవలను. అప్పుడు అతడు లవుడు అనే పేరుతో వ్యవహరింపబడును. ఇవి కుశలు, అవి లవాలు కాబట్టి ఈ కుశలవులుగా ఇట్లా పేర్లు ఏర్పడతాయి ఆ కవలడిద్దరికి అని నామకరణాన్ని సూచిస్తున్నాను నేను ముందే అని చెప్పి భూత భవిష్యత్ వర్తమానం తెలిసినటువంటి ఆ వాల్మీకి మహాముని వాళ్లకు తెలియజేస్తాడు. ఆ పేర్లతోటి వాళ్ళు విఖ్యాతులై ప్రసిద్ధులై రాజ్యాల్ని పరిపాలిస్తారు అని చెప్తాడు. ఆ పలికిన తర్వాత వృద్ధ స్త్రీలు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఆ చేతుల నుంచి ఆ మహర్షి ఇచ్చినటువంటి ఆ రక్షలను తీసుకుని ఆ శిశువులకు గడతారు. తెల్లవట్టి వేళ్ళు ఒకరికి, కుశలు ఒకరికి కట్టి సీతాదేవి కవలలను కనుట అనేటువంటి విషయము వారికి వృద్ధ వనితలు రక్షా కార్యములు నిర్వహించారు అనేటువంటి విషయము, శిశువులకు జన్మనామములు సూచింపబడుట, సీతారాముల గురించి కీర్తించుట అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ అర్ధరాత్రి యథాతథంగా శత్రుఘ్నుడు వింటాడు. ఎంతో తృప్తి పొందుతాడు. ఆ పర్ణశాల సమీపానికి వెళ్ళి సీతామాతను చూడకుండానే బయట నుంచే ఆయన మనస్సు లోపట ఒక ఆవేగంతో కూడినటువంటి ఆవేదన కలిగి సీతామాత సౌభాగ్యముతో వర్ధిల్లునుగాక అని మనస్సులో అనుకుంటాడు తనలో తాను. ఆయన ఆ రోజు ఆ రాత్రి ఇక ఆయనకు సంతోషం పొంగి పొర్లుతుంది. ఆ సంతోషం ఎవరితో పాలు పంచుకోవాలో తెలియడం లేదు. ఆ వర్షాకాలం శ్రావణ మాసపు రాత్రి అక్కడ గడిపాడు ఆయన. మహావీరుడు శత్రుఘ్నుడు ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది పూర్వాహన క్రియలను ఆచరించను. పిమ్మట అతడు అంజలి ఘటించి వాల్మీకి మహర్షి ఆశీస్సులను పొంది అక్కడి నుంచి పశ్చిమ దిశగా ప్రయాణమయ్యను. అంటే శత్రుఘ్నునికి ఈ వార్త ముందే తెలిసింది, అందరికంటే ముందు అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. ఇక ఆయన పశ్చిమ దిశగా వాల్మీకి ఆశ్రమానికి పశ్చిమ దిశగా ప్రయాణమయ్యాడు. తాను అన్నకిచ్చిన మాటను నిలుపుకోవడానికి ప్రయాణమై ఆయన 7 దినములు ప్రయాణం చేసి యమునా తీరానికి వచ్చేసిండు. అక్కడ గొప్ప ప్రసిద్ధులైనటువంటి మహాతపోధనుల యొక్క ఆశ్రమాల్లో నివాసం ఉన్నాడు. శత్రుఘ్నుడు శివనాది మహర్షులను కలుసుకున్నాడు.
కథాప్రసంగములతో అసట చాలా కాలం గడిపాడు. ఆ శత్రుఘ్నుడు శవనుడు మొదలగు మహర్షులతో కూడి పెక్కు కథా ప్రసంగాలను చేస్తూ తెలుసుకుంటూ వింటూ చాలా విశ్రాంతిగా గడిపాడు. గడిపిన తర్వాత ఒకరోజు అతరాత్యాం ప్రభుత్తాయాం శత్రుఘ్నో భృగునందనం ప్రపచ్చవరం విప్రం లవణస్యేథాబలం శూలస్య చ బలం బ్రహ్మణ్కే చ పూర్వం వినాశితాః అనేన శూలముఖ్యేన ద్వంద్వ యుద్ధం ఉపాగతాః. అయితే అప్పుడు ఆ రాత్రి వేళ ఏమని అడిగాడు, లవణాసురుని యొక్క బలము, శక్తి, సామర్థ్యము ఎవరితైతే మనం ఢీకొంటున్నామో వాళ్ళ బలాబలాలు రెండూ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళతో ఏ విధంగా యుద్ధం చేయాలి అనేది మహావీరులైన వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ విధంగా ఆ విప్రుడు అయినటువంటి చ్యవన మహర్షిని అడిగాడు, బ్రాహ్మణోత్తమ, శూలము బలమెట్టిది, శూలమే ఆయుధముగా గల ఆ లవణాసురుని బలమెట్టిది, ఇంతకుముందు ఎవరితోటి యుద్ధం చేసిండ్రు, అతని చేతిలో ఎవరు చనిపోయారు, ఈ విషయాలన్నీ నాకు తెలియజేయండి అని అడిగాడు శ్రద్ధాసక్తులతోటి. మహాత్ముడైన శత్రుఘ్ని పలుకులను వినిన పిదప మిగుల తేజోమూర్తి అయిన చ్యవన మహర్షి ఆయనతో ఈ విధంగా అంటున్నాడు, ఓ రఘునందన, యుద్ధరంగమున ఈ శూలం దాటికి పెక్కుమంది మృతులైరి. ఇక్ష్వాకువంశమున జన్మించిన మహారాజు వారిలో ఒకడు. ఈ ఇక్ష్వాకువంశంలో జన్మించిన మహారాజు కూడా ఉన్నాడు వారిలో ఒకడు. పూర్వము మాందాత మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు యువనాశ్వుని సుతుడు, యువనాశ్వుని యొక్క కుమారుడు. గొప్ప బలపరాక్రమాలు కలిగిన వాడు, ముల్లోకాల్లో ప్రసిద్ధుడైనటువంటి వాడు. సమస్త భూమండలము చాలా భాగము ఆయన శాసనం లోపట్నే, ఆయన ఏరుబడి లోపట్నే ఉన్నది. ఆ మహారాజు సురలోకాన్ని జయించడానికి పూనుకున్నాడు. ఆయనకి ఏదో రాక్షస బుద్ధిలాగా స్వర్గాన్ని జయించాలని అనుకున్నాడు. యుద్ధ ప్రయత్నంలో స్వర్గలోకం జయించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న వార్త విని దేవతల్లోనూ ఇంద్రుడిలోనూ తీవ్రమైన భయాందోళన ఏర్పడ్డాయి. ఏమిటి, ఈ మాంధాత మహాశక్తిశాలి, ఇతడితో మనం యుద్ధరంగంలో నిలబడగలుగుతామా, ఇంతటి వాడు యుద్ధానికి వస్తున్నా అంటే చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. ఆ తర్వాత నేను ఇంద్రుడి రాజ్యములో సగభాగమును ఆక్రమించి సురగణములు నాకు విధేయులుగా ఉండునట్టు చేసుకుంటాను అని అనుకున్నాడు ఆ మాందాత. అని ప్రతిజ్ఞ చేసి సురలోకంలో బడికి వచ్చేశాడు. దేవేంద్రుడు మాందాత ప్రభువులోనున్న దుష్టభావాన్ని గుర్తించాడు. ఏమిటి, ఈయనకి ఇటువంటి బుద్ధి పుట్టింది అని అనుకున్నాడు. అతనితో ఇట్లా మర్యాదగా ప్రేమగా ఊరటగా ఇట్లా అంటున్నాడు, మహాపురుష, నీవు మనుష్యలోకమునకే గాక మనుష్యలోకమునకే పూర్తిగా రాజు కాలేదు. నువ్వు చూస్తే భూమండలానికే పూర్తిగా రాజు కాలేదు కదయ్యా, మళ్ళీ స్వర్గలోకం జయిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ఆయన చెప్తున్నాడు ఇంద్రుడు, భూలోకంపైనే నీ ఆధిపత్యం లేదు, ఇంకా నువ్వు స్వర్గానికి రావడం ఏమిటి, ఆ భూలోకంపై పూర్తిగా ఆధిపత్యం సంపాదించకుండానే నీవు దేవలోకాన్ని కోరడము ఒక వీరత్వం కాదు. సమస్త భూతలమును పూర్తిగా నీ విషయంలోనికి తెచ్చుకున్న తర్వాత నీవు నీ సేవకులతో బలముతో వాహనములతో స్వర్గరాజ్యాన్ని పాలించుము, అప్పుడు నేను నా అందరికి నేనే ఇచ్చేస్తాను, నీతో నేనేం పోరాడను. ఈ మాటలు విన్న తర్వాత అతడు ఆ మాందాత చక్రవర్తి ఇంద్రునితో అంటున్నాడు, భూతలమున నా శాసనము చెల్లనిది ఎక్కడ, మీకేం తెలుసనే చెప్తున్నారు, ఎక్కడ నా శాసనం చెల్లంది అని అడిగాడు. అంతటా ఆ ఇంద్రుడు చెప్తున్నాడు, పుణ్యాత్ముడా, మధుపుత్రుడైనటువంటి లవణాసురుడు మధువరమునందు ప్రభువుగా ఉన్నాడు, నీ శాసనం అతడు పాటించడు, లెక్కనే చేయడు. మాందాత అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడనే స్పృహ కూడా ఆయనకు లేదు, నీ శాసనం అక్కడ చెల్లదు అని చెప్పాడు. ఈ మాటలకు మాందాతకు చాలా కోపం వచ్చేసి వినడానికే భయంకరంగా అసహ్యంగా అనిపించింది. సిగ్గుతోటి తల వంచుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు. తల వంచుకున్నటువంటి ఆ మహారాజు కొంచెం సేపు అయిన తర్వాత తనంతటికి ఏదో ఊహించుకుని ఇంద్రుని వీడుకోలు పలికి ఇంద్రునికి నేను వెళ్తున్నానని చెప్పి భూలోకానికి వచ్చాడు. మరి మహాపరాక్రమశాలి శత్రు సంహార దక్షుడైన మాందాత యొక్క హృదయమున అసహనము నిండెను. అసహనం, కోపం, క్రోధం ఇవన్నీ ఏదో తనకంటే ఇంకా ఒక గొప్ప ఇది ఉంది, అధికారం ఈ లోకంలో అనే వరకు ఆయనకు పట్టరాని కోపం వచ్చేసింది.
లవణాసురుని వశం చేసుకోవాలి అని చెప్పి భృత్యులతో బలంతో వాహనాలతో మధు మధువనానికి వచ్చిండు. ఆ మధువనం పైన దాడి చేసిండు. లవణునితోటి యుద్ధం చేయాలని సంకల్పించుకున్నాడు. దూతను పంపించాడు. లవణాసురుని కడకు వెళ్లి మాందాత సందేశాన్ని వినిపించాడు. ఆ మాటలన్నీ విని లవణాసురునికి మిక్కిలి కోపం వచ్చింది. వాడు అసలే రాక్షసుడు, మహాబలశాలి. అతడు ఆ దూతను ఆ మాటలు చెప్తుంటేనే నోట్లు వేసుకొని నవిలి పారేశాడట, మింగేశాడట, భక్షించాడు, తిన్నాడు. ఎంత సమయం గడిచినా పంపించిన దూత రాలేదు, ఏమైపోయింది అని చెప్పి కోపం వచ్చేసింది ఆయనకు. ఇంకా కోట పైన అన్ని వైపుల నుంచి శరవర్షాన్ని కురిపించాడు. ఆ రాక్షసుని దెబ్బతీశాడు. ఇతడు మహాబలశాలి కాబట్టి. ఆ లవణాసుడు వికృతంగా వికటాట్టహాసం చేస్తూ ఆ ఎదలు బాదుకుంటూ నోరు వికృతంగా తెరుస్తూ కరుగుడ్లు ఇంతింత చేస్తూ ఆ శూలాన్ని తీసుకున్నాడు. పరివారంతో తన మీదికి యుద్ధానికి వచ్చిన ఆ రాజును వధించుటకై మిక్కిలి శక్తివంతమైన ఆ శూలమాన్ని అతడి మీద ప్రయోగించాడు. ఆ శూలము అది పరమ భయంకరంగా గాలిలో రివ్వున దూసుకొని వస్తూ ఆ రాజును సపరివారంగా భస్మీపటలం చేసింది, బూడిద చేసింది, బూడిద కుప్పగా మార్చేసింది. మళ్ళీ లవణాసురుడితోటి యుద్ధం చేయడానికి ఎవడు కూడా మిగలలేదు. అది వచ్చి మళ్ళీ లవణాసురుడి చేతిలో చిక్కుకున్నది. సౌమ్య శత్రుఘ్న, ఈ విధముగా ఆ మాందాత ప్రభువు సపరివారముగా బుగ్గి అయిపోయాను. ఈ శూల ప్రభావము సాటి లేనిది, శక్తివంతమైనది, పరమశివుని వరప్రసాదం అది అని చెప్పి, రఘువంశజ, నీవు రేపు ప్రాతకాలమననే ఆ లవణాసురుడు శూలము చేబూనక ముందే అతనిని శీఘ్రముగా వధింపగలవు. వాడు శూలాన్ని చేతులు పట్టుకోకముందే నువ్వు వాడిని చంపాలి. ఇది సత్యం, ఇది జరుగుతుంది. సకల లోకాలు శుభాల్ని పొందుతాయి. నీ పరాక్రమాలు ప్రదర్శించేటువంటి సమయం ఆసన్నమైంది. లవణుని చరిత్రము నిరుపమానమై భయంకరమైన శూలము యొక్క సామర్థ్యమును, దాని దాటికి మాందాత నశించిన తీరును నీకు తెలియజేశాను. మహాత్మా రాజకుమార, రేపు ఉదయమున లవణాసుడు మాంసాహారము కొరకు శూలము లేకుండా బయటికి వచ్చినప్పుడు నీవు అతనిని తప్పక చంపివేయగలవు. ఇది ముమ్మాటికి నిజము. నీకు జయము ప్రాప్తించుట తథ్యము అని అన్నారు. మహర్షులు ఏదైనా మాట్లాడితే సత్యవాక్కు వ్రతులు, వాళ్ళు సత్యవాక్ వ్రతులు. వాళ్ళను ప్రకృతి అంతా కూడా వాళ్ళని అనుసరించి వస్తుంది అన్నట్టు. వాళ్ళన్న మాటలకు అనుకూలంగా ఉంటుంది ప్రకృతి కూడా వినయంగా. ఈ చవనాది మహర్షులందరూ కూడా శత్రుఘ్నునికి ఈ కథలన్నీ వినిపిస్తూ ఆయనకు శుభాన్ని ఆకాంక్షిస్తూ జయాన్ని కోరుకుంటూ ఆ కథలో నిమగ్నమైనటువంటి శత్రుఘ్నునికి ఆ రాత్రంతా ఒక క్షణంలాగా గడిచిపోయింది. మహర్షుల మాటలు తప్పకుండా నెరవేరుతాయని పూర్తి ధైర్యంతో ఉన్నాడు ఆయన. ఆ లవణాసుడు ప్రశాంతమైన ప్రాతకాలమున క్షుధార్తుడై, అంటే ప్రాతకాలంలో పట్టే క్షుధార్తుడైపోయాడు. వానికి నియమం లేదు, నిష్ఠ లేదు, ఏమీ లేదు. వాడు మాంసాహార సంపాదనకు నగరంలోంచి బయటకు వచ్చేసిండు. వాడు బయటకు వచ్చేసిన తర్వాత శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనుర్బాణాలను ధరించి మధుపుర ద్వారమున నిలిచిండెను. వాడు వచ్చిన ద్వారానికి ఈయన అడ్డంగా నిలబడ్డాడు. ఆ రాక్షసుడు మధ్యాహ్న వేళకు పెక్కు మృగములను వేటాడి వాటిని తీసుకొని నగర సమీపానికి చేరను. అప్పుడు ఆయుధాలు ధరించి ఎదురుగా శత్రుఘ్నుడు నిలబడ్డాడు. అతడు ఆ మహావీరునితో ఇట్లనను, నరాధమా, ఈ ధనుర్బాణములతో నన్నేమి చేయగలవు? అవి నన్నేం చేస్తాయి? అవి ఏమీ చేయలేవు. నీ మాదిరిగానే పెక్కు వేల మంది సాయుధులై నాపై దాడి చేసిరి. అప్పుడు రోషముతో వారినందరినీ సునాయాసంగా భక్షించి వేశాను, నోట్లో వేసుకొని నవిలి పడేశాను. నువ్వు నాకు ఒక లెక్క. దురాత్మానేయుడు నాకు కావలసిన ఆహారం సంపూర్ణముగా లభింపలేదు. నేను అనుకున్నంత ఆహారం నాకు దొరకలేదు. నీవే స్వయముగా నాకు ఆహారముకై నా ముందు నిలిచావు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! నేను అయ్యో అయ్యో అని ఇంతసేపు అనుకుంటూ ఉన్నాను, ఈరోజు సరిపోయిన ఆహారం దొరకలేదేమో అని. కానీ నువ్వు ఆ ఆహారాన్ని, ఆ లోటును పూర్తి చేయడానికి వచ్చినటువంటి వాణిగా కనిపిస్తున్నావు అని పదే పదే రొమ్ము విరుచుకొని వికటాట్టహాసం చేస్తూ వాడు పెదవులు
నాలుకతో తడుముకుంటూ ఏదో రుచికరమైన పదార్థాన్ని నోట్లేసుకోవాలనేటువంటి ఒక తపనతో ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే వాడిని చూసి శత్రుఘ్నుడు చాలా కోపంతో కళ్ళు చండ్ర నిప్పులైనాయి. ఆ అవయవములు అన్ని అదురుతున్నాయి. ఆయన శరీరం నుంచి తేజస్సు వెలువడుతున్నట్లుంది. అటువంటి కోపావేశం లోపల రాక్షసుతో అంటున్నాడు, ఒరే దుర్మార్గుడా, దుర్మతి, నేను నీతో ద్వంద్వ యుద్ధం చేయగోరుచున్నాను. నేను దశరథ మహారాజు కుమారుడను, ప్రతిభాశాలి అయిన శ్రీరామునికి సోదరుడను, శత్రువులను హతమార్చుటలో మేటిని. నా పేరే శత్రుఘ్నుడు. శత్రువులను సంహరించడం లోపల నేను మేటినరా. నా పేరే శత్రుఘ్నుడు. అంటే శత్రుఘ్నుడు అంటే శత్రువులను సంహరించేవాడు, శత్రువులను నశింపజేసేవాడు అని అర్థం. ఆయన పేరే అది. నేను వధించుటకై ఇచ్చడికి వచ్చితిని. నిశాచర, సమరమునకై వచ్చిన నాతో ద్వంద్వ యుద్ధమునకు తలబడుము. ఎదురెదురుగా నిలబడి పోరాడు. ఎక్కడ ఇంకా పారిపోవడానికి వీల్లేదు. నేను పారిపోనివ్వను కూడా. నీవు నాకే కాదు, సకల ప్రాణులకు శత్రువుడవు. ఒక్క నాకు మాత్రమే కాదు. నాకు మాత్రం ఎట్లా శత్రువు? మునులకు ద్రోహం చేయడం వల్ల రామునికి శత్రువు అయ్యావు. మా వంశంలో ఉండే మాందాత చక్రవర్తిని చంపడం వల్ల మాకు శత్రువు అయ్యావు. ఈ విధంగా నువ్వు నా కంటపడ్డావు. ఇప్పుడు ఇక నీవు ప్రాణములతో తిరిగి పోదాలవు. నువ్వు ఎక్కడికి పోవాలన్నా కూడా ప్రాణాలతో ఇంక పోలేవు. ఇక్కడనే నీ ప్రాణాలు పరిసమాప్తి పొందుతాయి అని ఈ విధంగా అంటే ఆ రాక్షసుడు అవహేళనగా ఓరగా చూస్తూ కళ్ళను ఇట్లా పెట్టి వాడు వెకిలి నవ్వు ఒకటి నవ్వాడు. ఆ నరోత్తమునితోటి ఏమంటున్నాడు శత్రుఘ్నుతోటి, ఒరే దుర్మతి, నా అదృష్టం కొలది నీవు ఈరోజు చిక్కావురా నాకు. కేవలం ఆహారం లోటు తీరుస్తామనే కాదు, రాక్షసరాజైన రావణుడు నా పినతల్లియకు శూర్పణఖకు సోదరుడురా. దుర్బుద్ధి. స్త్రీ కారణముగా అతడు రాముడి చేతిలో హతుడయ్యను. అంతేకాదు రాముడు అతని వంశమును కూడా రూపుమాపెను. వాటినన్నింటినీ నేను సహించితిని. ఈరోజు వడ్డీతో తీర్చుకుంటాను. ఇంతవరకు మీ వలన జరిగిన అవమానములను అన్నింటినీ ఎరింగి మిన్నకుంటిని. ఇదివరలో మమ్ము అవమానించిన వారిని అందరినీ మట్టి గరిపించితిని. ఇప్పుడు మిగిలి ఉన్నట్టు మీ వంటి పురుషాధములను ఎల్లరను తృఢప్రాయముగా భావించి పట్టించుకోలేదు. పోనిలే గడ్డి పరకలు ఎందుకు అని చెప్పి వదిలేశాను రా. నేను వదిలేస్తే మీరు బ్రతుకుతున్నారు భూమిపైన. ఏదో రణకండూతి, యుద్ధం యొక్క దురద తీరక నువ్వు నాతో ద్వంద్వ యుద్ధాన్ని కోరుతున్నావు. నీతో ద్వంద్వ యుద్ధాన్ని చేస్తాను. క్షణకాలం ఆగు, నేను నా ఆయుధాన్ని తీసుకొని వస్తాను. ఆయుధధారినై వచ్చి నీ కోరిక తీరుస్తాను అని అన్నాడు. శత్రుఘ్నుడు అన్నాడు, ఓయి, నా చేతికి చిక్కిన తర్వాత నువ్వు తిరిగి ప్రాణాలతో ఎక్కడికి పోగలవు? నీవు ఎక్కడికి వెళ్ళినను నేను విడిచిపెట్టను. యాదృచ్ఛికంగానైనా శత్రువు కంటబడిన పిమ్మట కృతనిశ్చయుడైన వాడు ఎవడునూ అతనిని వదిలిపెట్టడు. పిరికితనం కారణముగా ఎవడైనా శత్రువు తప్పించుకొని పోవుటకు అవకాశం ఇయ్యరాదు. తెలివి తక్కువతనం చేయట్లు నచ్చిన వాడు పనికి మారిన వారి వరే దుర్గతి పాలవును. ఓ రాక్షసుడా, నీవు ఈ ముల్లోకములకే కాదు శ్రీరామునకు శత్రువుడవు. ముఖ్యంగా పాపాత్ముడమైన నిన్ను ఈ వివిధముగా లగు నా వాడి బాణములతో యమపురికి పంపెదను. అందువలన నీవు నీ ఆత్మీయులను అందరినీ ఒక్కసారిగా స్మరించుకో. మీ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. మరణ సమయం ఆసన్నమైంది. నీవు చేసినటువంటి పాపాలు గుర్తుకు తెచ్చుకో. వాటికి ప్రతిఫలాన్ని నువ్వు ఇప్పుడు అనుభవింపబోతున్నావు అని చెప్పి శత్రుఘ్నుడు గట్టిగా గర్జించినట్టు మాట్లాడాడు. ఆ శత్రుఘ్నుని పలుకులు విని లవణాసునికి మిక్కిలి కోపం వచ్చింది. ఏమేమి? ఆగాగు, నీ సంగతి ఏదో నేను చూస్తాను. చేతులు రెండు నలుపుకొని ఆహారాన్ని కింద ఉంచి చేతులు నలుపుకుంటూ పండ్లు పడబడ కొరుగుతూ, రారా ఇంకా చూసుకుందాము, రా ఇంకా రా, నువ్వో నేను తెలుసుకుంటాను నేను అని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. భీకరమైనటువంటి పర్వతాకారంతో ఆ దేవతల శత్రువు అట్లా ఆహ్వానిస్తుంటే శత్రుఘ్నుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ రాక్షసుడా, నిశాచరుడా, దుర్మార్గుడా, నీవు చాలా మందిని ఇదివరకు చంపావు. ఎంతో మంది వీరులను జయించి ఉండవచ్చు. కానీ ఈ శత్రుఘ్నుడు వారి వంటి వాడు కాదు. కావున నేడు నా బాణప్రహారముల దాటికి నీవు యమలోకమునకు చేరడం ఖాయం. శ్రీరాముడు మృతుడైనటువంటి రావణుని దేవతలు చూచినట్లు నేటి యుద్ధమున నాచే సంహరింపబడిన నిన్ను
ఋషులు విద్వాంసులైన విప్రులు సంతోషంగా చూస్తారు. నువ్వు చేసిన పనులేం తక్కువవి కాదు. ఎంతో మంది ఋషీశ్వరులను కసకస నోట్లేసుకొని నవిలి తిన్నటువంటి దూర్తుడవు. నీ పాపాలు అన్ని పండాయి. నా బాణాగ్నికి నిన్ను బూడిద చేస్తాను. పౌరులు, జానపదులు, ప్రయాణికులు, ఈ ప్రాంతం నుంచి వెళ్లే వాళ్ళు హాయిగా గాలి పీల్చుకుంటారు. సూర్యుడి నుండి ప్రసరించిన కిరణము పద్మమును ప్రవేశించినట్లు నా బాహుబలముతో బయలువెడిన వజ్రాయుధ తుల్యమగు బాణము నేడు నీ హృదయమున నాటుకొను. నీ హృదయాన్ని వ్రక్కలు చేస్తుంది నా బాణం. నీ ఎముకల్ని విరిచేస్తుంది. నీ రక్తాన్ని అంతా కూడా ఆర్పివేస్తుంది, ఆవిరి చేస్తుంది నా బాణాగ్ని అని అన్నాడు. ఈ శత్రుఘ్నుని ఈ మాటలు విన్నంతనే లవణాసుడు బగ్గుమని మండాడు. ఒక మహావృక్షాన్ని అమాంతం పెకలించాడు. శత్రుఘ్నుని వక్షం స్థలంపైకి విసిరివేశాడు. ఆ రఘువీరుడు తన బాణాలని ప్రయోగించి దానిని ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసి నరికివేశాడు. తాను వేసిన వృక్షము, అమిత వేగంతో వేసినటువంటి వృక్షము ఈ విధంగా ముక్కలు చేయడం చూసి మహాబలశాలి అయిన రాక్షసుడు చాలా వృక్షాల్ని ఇట్లా గడ్డి పరకల్ని పీకినట్టు పీకి వాటిని విసిరి వేస్తూ ఉన్నాడు. మరి శత్రుఘ్నుడు కూడా తన మీదకి వచ్చిన ఒక్కొక్క వృక్షమును బలముగానున్న కణుపులు గల 3-4 బాణములతో ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తున్నాడు. ఆ రాక్షసుని వక్షస్థలం పైన పెక్కు బాణాలతోటి కొట్టాడు. ఆ బాణవర్షానికి ఆ నిశాచరుడు ఏమాత్రం కూడా లెక్కనే చేయడం లేదు. వాడు ఏదో మీద నీటి బిందువులు రాలితే ఇట్లా దులుపుకున్నట్టు దులుపుకుంటున్నాడు. ఆ ఒక వృక్షాన్ని పెకలించి తీసుకుని ఒక వికటాట్టహాసం చేస్తూ కిందికి మీదికి లేస్తూ పడుతూ నవ్వుతూ శత్రుఘ్నుని శిరస్సు పైన తీవ్రంగా కొట్టాడు. ఆ వృక్షం యొక్క తాకిడికి కొంచెం ఇట్లా మూర్చబోయాడు శత్రుఘ్నుడు. వీరుడైన శత్రుఘ్నుడు మూర్చిల్లగా ఋషులు, దేవసంగములు, గంధర్వులు, అప్సరసలు మునగవారు బిగ్గరగా హాహాకారాలు చేస్తున్నారు. అయ్యో, మాకు సహాయంగా వచ్చి రాముని సోదరుడు ఈ విధంగా మూర్ఛితుడై నేలపై పడిపోయాడు కదా, ఇతన్ని ఇంకెవరు రక్షించాలి అని చెప్పి పెద్ద కేకలు వేస్తున్నారు. ఈ శత్రుఘ్నుడు చచ్చిపోయాడు అనుకున్నాడు వాడు లవణాసుడు. అందువలన తన శూలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం వచ్చిందని అతడు భవనంలో వచ్చి శూలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ ఇంకా చచ్చిపోయిన ఇంకేది శూలం తీసుకొచ్చి వీడు శూలానికి సరిపోయేటోడు కాదు, శూలం లేకుండానే వీడి పని అయిపోయింది అని చెప్పి తన భవనం లోపలికి వెళ్ళలేదు. ఆ లవణాసురుడు శూలము కొరకై వెళ్ళుట మాని తాను వేటాడి తీసుకుని వచ్చిన ఆహారమును భక్షింపసాగాను. వీడు ఇంతసేపు నిలబెట్టి నాతోటి యుద్ధం చేశాడు, నాకు బాగా ఆకలవుతుంది, ఇంటికి వెళ్ళి అది ఇది వేయించుకొని తినడానికి అవకాశం లేదబ్బా అని చెప్పేసి అక్కడనే కూర్చుని తెచ్చిన జంతువుల్ని వాడు తింటున్నాడు. ఒక క్రూర మృగంలాగా భక్షిస్తూ ఉన్నాడు. ముహూర్తాల్లబ్ధ సంజ్ఞస్తు పునస్తస్థౌ ధృతాయుధ శత్రుఘ్నో వై పురద్వారీ ఋషిభి సంప్రపూజిత. ఒక ముహూర్త కాలానికి శత్రుఘ్నుడు స్పృహ లోపలికి వచ్చాడు. ఎప్పటి వల్లనే ఆయుధాలను తీసుకుని మళ్ళీ పురద్వారానికి అడ్డుగా నిలబడ్డాడు. ఋషులెల్లరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. జయ శత్రుఘ్న, విజయ శత్రుఘ్న అని అంటున్నారు. అప్పుడు శ్రీరాముడు అనుగ్రహమును పొందిన అమోఘమైన తన దివ్య శరమును తూణీరము నుండి తీసుకుని చేబూరెను. అది ఉత్తమోత్తమైనది, శత్రు భయంకరమైన దాని కాంతులు దశ దిశలందు వ్యాపించుచుండెను. అది వజ్రాయుధం వలె శక్తివంతమైంది. రూపములను వజ్రాయుధం వలె తేజరిల్లుతున్నటువంటిది. అన్ని కణుపుల యందును వంకరలు కలిగి బలముగానున్నది. మేరు మందర పర్వతముల వలె దృఢమైనది, విరువరానటువంటిది, యుద్ధములందు పరాజయము ఎరుగనిది, అంతటను ఎర్రచందనముతో లిప్తమయ్యున్నది. ఆ బాణము యొక్క రెక్కలు మనోహరముగానున్నవి. మహాపర్వతము వలె ఒప్పుచుండెడి దానవ ప్రముఖులను అసురులను చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి బాణమది. యుగాంతమున సంభవించడి ప్రళయ కాలాగ్ని వలె ఒప్పుచున్న ఆ బాణమును చూచి సమస్త ప్రాణులను మిగుల భయాందోళనములకు లోనైనవి. ఆ భయంకరమైనటువంటి బాణాన్ని దర్శించి సమస్త ప్రాణికోటి అంతా కూడా విలలాడిపోయింది, తల్లడిల్లిపోయింది. ఈ జగత్తులో ఉండేటువంటి దేవాసులు, గంధర్వులు, మునులు, అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే
స్ట్రక్ అయింది గురువు. స్టక్ అయిందండి గురుగారు. దీప గారు ఉన్నారా మీరు? మరి ఓవర్ హీటింగ్ అంటే కాసేపు ఆపేయడం బెటర్ ఏమో, ఇఫ్ యు ఆర్ మీరు ఫోన్ నుంచి చెప్తుంటే. మళ్ళీ స్ట్రక్ అయినట్టున్నారండి. నశిస్తాయా ఏమి అని చెప్పి, ఈ కని విని ఎరుగని ఈ లోకక్షయ స్థితి ఇప్పుడు ఎందుకు దాపురించింది అని వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆ జగత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అంటున్నాడు, నాయనలారా వినుడు, యుద్ధరంగంలో లవణాసురుని వధించడానికై శత్రుఘ్నుడు ఒక మహాశరాన్ని చేతబూనిండు. దాని తేజ ప్రభావం చే దేవతలు మొదలగు వారందరూ ఆ తీసినటువంటి శ్రీరామచంద్రుడికి ప్రదత్తమైనటువంటి ఆ శరాగ్నికి సకల దేవ గంధర్వులే గాక ముల్లోకాలే గాక మన ఫోన్ కూడా ఆగిపోతుంది మాటి మాటికి. ఇక బ్రహ్మదేవుని దగ్గరికి వెళితే ఆయన చెప్పాడు, ఈ శరం తప్పకుండా శత్రుఘ్నునితో ప్రయోగింపబడి వాడిని సంహరిస్తుంది. వాని నిర్మూలన కోసం ఏర్పడినటువంటి ఈ అమేయమైనటువంటి అప్రతిహతమైనటువంటి ఈ దివ్య బాణము శ్రీ మహావిష్ణువుచే నిర్మింపబడినటువంటిది. అది శ్రీరామునిచే శత్రుఘ్నునికి ఇవ్వబడింది. మీరందరూ వెళ్ళండి, ఆ రఘువీరుని చేతిలో లవణాసురుడు నిహతుడయ్యేది, సంహరింపబడేది అంతా ఆ దృశ్యాన్ని చూసి సంతోషిస్తారు. మీరు వెళ్ళండి, ఏం లోకానికి వచ్చినటువంటి విపత్తు ఏమీ లేదు అని చెప్పి దేవతలను పంపించారు. వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూడడానికి వచ్చారు. ఆ బ్రహ్మదేవుని యొక్క మాటలు పాటించి శత్రుఘ్నుడు చేబూరిన దివ్య ప్రభావం గల ఆ శరం ఆ దేవతా ప్రముఖులందరూ చూస్తున్నారు. ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు కదా, అది ఎట్లుంది అంటే ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలిస్తూ ఉంది. ఎప్పుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి
సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆకాశమందు అంతటా దేవతలు ఆ శరాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఆ బాణాన్ని బిగ్గరగా సింహనాదం చేశాడు శత్రుఘ్నుడు. మహాత్ముడైన శత్రుఘ్నుడు తన సింహగర్జన ద్వారా యుద్ధానికి పురికొల్పాడు. లవణుడు పెద్దగా యుద్ధం పట్టించుకున్నట్టున్నాడు. శత్రుఘ్నుడు చనిపోయాడే అన్నట్టున్నాడు లవణాసురుడు. కానీ మళ్ళీ యుద్ధానికి పురికొల్పాడు శత్రుఘ్నుడు. మళ్ళీ సమరానికి సిద్ధమయ్యాడు. ఆ తలపై అది భుజంపై వేసుకున్నటువంటి కండువా తీసి ఆ నడువుకు బిగించుకొని మళ్ళీ ఆ శత్రుఘ్నునిపైకి రాళ్ళు చెట్లు రువ్వుతూ యుద్ధం చేయడానికి ఆయనను పట్టడానికి వస్తున్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు ఆ బాణాన్ని ఆకరణాంతం లాగి, అంటే చెవి వరకు లాగి, ప్రత్యారీడ పాదంతో ఎడమకాలు ముందుకుంచి కుడికాలు వెనుక్కి పెట్టి ఎడమ చేతిలో ధనుస్సు బూని కుడి చేతితో ఆకరణాంతం చెవి వరకు లాగి ఆ లవణాసురుని వక్షస్థలాన్ని గురి చూసి వదిలాడు. ఆ నిశాచరుని యొక్క వక్షస్థలాన్ని చీల్చివేసి ఆ బాణము మహత్తరమైనటువంటి వేగంతో భూమి లోపలికి వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. దేవతలందరూ ప్రార్థిస్తే మళ్ళీ ఆ శరం వెళ్ళి పైకొచ్చేసి శత్రుఘ్నుని యొక్క తూణీరం లోపల చేరుకున్నది. అదంతా దివ్య దృశ్యాన్ని ఈ దేవతలు, ఈ గంధర్వులు, ఋషులు వీళ్ళందరూ కూడా చూశారు. ఆ ప్రహారము ఆ నిశాచరుని శరీరం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది ఆ బాణపు దెబ్బకు. అతడు వజ్రాహరికి గురి అయిన పర్వతంలాగా కింద కూలిపోయాడు. లవణాసురుడు శత్రుఘ్నునితో సంహరింపబడడం చూసి ఆ అతని దగ్గర ఉండే ప్రభావాన్వితమైనటువంటి ఆ శూలము దేవతలందరూ చూస్తూ ఉంటే పరమశివుని చేతిలో బడికి వెళ్ళిపోయింది. ఆ శూలం ఆకాశ గమనంలో పరమశివుని దగ్గరికి వెళ్ళిపోయింది. సూర్య భగవానుడు ఎట్లయితే చీకట్లను పారద్రోలినట్లు శ్రేష్టమైన ధనుర్బాణాలు ధరించినటువంటి రఘువీరుడు శత్రుఘ్నుడు ఒకే ఒక్క బాణముతో లవణాసురుని హతమార్చి ముల్లోకముల భయమును పోద్రోలి దివ్య తేజో విరాజితుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవతలు, ఋషులు, నాగులు, అప్సరసలు మొదలైన వారందరూ ఆడుతూ పాడుతూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ దుందుబులు మ్రోగిస్తూ ఆనందంతో పొంగిపోతున్నారు. శత్రుఘ్నుడు జయాన్ని పొందాడు. ఇదంతా వార్త అంచెలంచెలుగా వ్యాపిస్తూ వెళుతూ ఉంది. సర్పంలాగా క్రుద్ధుడైనటువంటి బుసకొట్టినటువంటి లవణాసురుడు ఇప్పుడు చచ్చిపోయి పడిపోయి శవం చచ్చిన పాములాగా పడిపోయాడు. ఆ బుసలన్నీ తగ్గిపోయాయి. ఈ విధంగా లవణాసురుని సంహరించి విరేగర్వంతో పొంగిపోతున్నటువంటి శత్రుఘ్నుని దగ్గర దేవతలు అగ్నిని ముందుంచుకొని శత్రుఘ్నుని దగ్గరికి మృదుమధురముగా ఎదురు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నాయనా నరశ్రేష్ఠ, ముల్లోకవాసులను చేసుకున్న పుణ్యము ఫలముగా నీ చేతిలో లవణ రాక్షసుడు నిహతుడయ్యను. నీకు విధేయము చేకూరెను. ప్రతనిష్టాగరిష్ఠుడా ఒక వరమును కోరుకును. నీ విధేయమును కాంక్షించుతూ మేమందరము నీకు వరములను అనుగ్రహింపదలిచి ఇతడికి వచ్చితిమి. మా దర్శనము నీకు సత్ఫలదాయకము సుమా. మా దర్శనం ఊరికే పోదు, నీకేదో సత్ఫలాన్ని ప్రసాదిస్తుంది. నీకేం కావాలనో కోరుకొని అన్నారు. ఆ మహాబాహువు మనోనిగ్రహం కలిగినటువంటి వాడు మహావీరుడైన శత్రుఘ్నుడు దేవతల మాటలు విని శిరస్సు వంచి అంజలి ఘటించి ఈ విధంగా అంటున్నాడు. దేవతలారా, ఈ మధుపురి దేవతలచే నిర్మితమైనది. ఇది రమ్యమైనది, సుఖావహమైనది. దీనిని రాజధానిగా చేసుకుని నేను ఇందు నివసించదను. ఈ సందర్భమున నాకు మీ ఆశీస్సులను అనుగ్రహించుటయే నా పాలిటి పరమవరము. అంతట దేవతలు పరమ ప్రీతి వహించి నీవు కోరినట్లే అగుగాక. రమణీయమైనటువంటి ఈ మధుపురాన్ని మహాశూరులతో సేనలతో సుసంపన్నముగా నీవు పరిపాలించు, ఇది నిశ్చయము అని చెప్పి అన్నారు దేవతలందరూ కూడా. ఆ దేవతలందరూ శత్రుఘ్నునికి ఆశీస్సులు వలికి ఆయనను వీడుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. మహా తేజస్వి అయిన రఘువీరుణ్ణి గంగా తీరంలో ఉండే తన సేన అంతా వచ్చి కలుసుకున్నది. వెంటనే తన కడుగు రావాలని ఆ సేనలకంతా ఆజ్ఞాపించాడు మధు నగరానికి రమ్మని. అతని ఆదేశానుసారం ఆ సేనంతా కూడా అక్కడికి వచ్చేసింది. శత్రుఘ్నుడు శ్రావణ మాసారంభమున మధుపురి యందు ప్రవేశించి నివసింపసాగారు. అప్పటి నుండి 12 సంవత్సరముల వరకు ఆ పురము శూరులైన సైనికులతో జానపదులతో కూడి సుసంపన్నమై వర్ధిల్లెను.
రాజు యొక్క అండదండల వలన ప్రజలెల్లరూ నిర్భయముగా సుఖశాంతులతో హాయిగా ఉండిరి. రామరాజ్యం ఏ విధంగా ఉందో శత్రుఘ్నుడు కూడా ఆ విధంగా పరిపాలిస్తున్నాడు. తన అన్నలు పరిపాలించినటువంటి విషయం ఆయన దగ్గర ఉండి చూశాడు. ప్రజారంజకంగా ఏ విధంగా పరిపాలించారు, అప్రమత్తులై అనుక్షణం ప్రజల క్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఆ మహావీరుడు యొక్క ఆదర్శ వర్తనను తాను ముందుంచుకొని పరిపాలిస్తున్నాడు. పొలాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. పర్జన్యుడు అంటే వర్షరాజు, మేఘాలు సకాలంలో వర్షాలను కురిపిస్తున్నాయి. వీరులు, స్త్రీలు, పురుషులు అందరూ ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతున్నారు. యమునా నదీ తీరంలో ఆ విలసిల్లేటువంటి ఆ మధుపురి అర్ధచంద్రాకారములో అలరారుచుండెను. అందలి గృహములు మనోహరములు, కూడళ్ళు, రాజవీధులు, అంగళ్ళు దర్శనీయములుగా ఉండెను. చూడడానికి చాలా నేత్రోత్సవంగా ఉన్నాయి. అవి 4 వర్ణముల వారును అందు సామరస్యముతో జీవించుతుండిది. అది ఎక్కడైనా ఏ వర్ణం వారైనా ఎవరి పని వారు చేసుకుంటూ సామరస్యంగా ఒకరితో ఒకరు కలుపులుగా మేమెక్కువ, మేం గొప్ప అనేటువంటి భావాలు లేకుండా కలుపుగోలుగా ఒకరికొకరు అవసరం పడేవాళ్లే. అందరూ ఈ సమాజానికి, ఈ లోకానికి అవసరం ఉన్న వాళ్లే. ఆ సమాజం ఆ విధంగా అవసరం ఉన్న వాళ్లతో నిండి ఉంది కాబట్టి అందరూ మనకు అవసరమే, అందరికీ మనం కూడా అవసరమే అనేటువంటి భావనతోటి, ప్రేమతోటి, ఆత్మీయతతోటి జీవించడం నేర్చుకున్నప్పుడు ఈ వసుధాతలం అంతా కూడా పరమ మంగళమయమైనటువంటి దివ్యధామంగా విలసిల్లుతూ ఉంది. వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యవసాయాలు చేసేవాళ్ళు ఇదంతా కలకలలాడుతుంది. ఈనాడు వ్యవసాయాలు వెనక్కి పట్టాయి. ఎవరు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వ్యవసాయము అది దైవ కైంకర్యము, దేవ పూజ. వ్యవసాయం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు, అది దేవతా పూజ. నిత్యం ఆ దేవతా పూజ జరిగితేనే లోకం సుక్షేమంగా సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం మానుకున్నారు. మానుకొని ఏవేవో భోగాలను ఆశించి వాళ్ళు భూమిని పూజించడము, తమ యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు దేవతలతో సమానమైనటువంటి రైతులందరూ కూడా తమ కార్యక్రమాన్ని వదిలివేయడం వల్ల సమాజానికి ఎంతో హాని కలుగుతుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు పూర్తిగా కల్తీలకు మరిగారు. డబ్బును ఆశించి, విత్తమార్జించి ప్రతి వస్తువులో కల్తీ చేసి ఈ కలియుగం యొక్క చక్రవర్తుల్లాగా భాషిస్తున్నారు. అది ఎంతటి హానికరమో వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఆ విధంగా చేయడం వల్ల లోకానికి, జీవులకు ఒక రాక్షసుల కంటే కూడా, ఒక దుర్మార్గుల కంటే కూడా ఎక్కువ హాని జరుగుతుంది. డబ్బు కూర్చుకొని ఏం చేస్తారు? డబ్బుతో పరమ పురుషార్థమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఎంత హీనులైపోయారంటే అంత హీనులైపోయారు. కానీ శత్రుఘ్నుని రాజ్యంలో వ్యాపారులు గాని, వర్తకులు గాని, క్షత్రియులు తమ ధర్మాన్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడు క్షత్రియులు, పాలకులైనటువంటి వాళ్ళు తమ ధర్మాన్ని విస్మరించి ప్రోగేసుకోవడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి, దౌర్జన్యాలు చేయడానికి తమ అధికారాన్ని వినియోగిస్తున్నారు. మరి శత్రుఘ్నుని రాజ్యం ఆ విధంగా లేదు. అంతా చాలా స్వచ్ఛంగా ఉంది. విశాలమైనటువంటి గృహ సముదాయాలతో, అన్ని ధనధాన్య సంపత్తులతో ఆ ప్రజలందరూ కలకలలాడుతున్నారు. శత్రుఘ్నుని పర్యవేక్షణ లోపల ఆ మధుపురం అంతా కూడా ఒక కొత్త వన్నెలు సంతరించుకున్నది. ద్విగుణీకృత శోభతోటి విరాజిల్లుతూ ఉంది. ఆ ఉద్యానవనాలు, వాటి శోభలు, క్రీడాస్థల వైభవాలు నేత్రపర్వంగా ఉన్నాయి. దేవతలకు, మనుషులకు ఉపయుక్తములకు ఇతరములైన అపూర్వ వస్తువులతో అది వెలుగొందుతూ ఉంది. దేవతలు మధుపురాన్ని ఇష్టపడతారు, మానవులు మధుపురాన్ని ఇష్టపడతారు. ఆ విధంగా ఆ దివ్యనగరము శోభాయమానంగా క్రయ విక్రయ వస్తువులతోటి అంగళ్ళన్నీ సమృద్ధిగా దర్శనీయంగా ఉన్నాయి. నానా దేశాల నుంచి వణిక్ ప్రముఖులు అంటే వ్యాపారవేత్తలు వచ్చి అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కిటకిటలాడిపోతుంది. సఫల మనోరథుడైనటువంటి భరతానుజుడు చేయవలసినటువంటి పని అంతా చేసి కృతకృత్యుడైనటువంటి శత్రుఘ్నుడు సర్వ సంపదలతో తులతూగుచున్న ఆ మహానగరమును దర్శించి పరమ ప్రీతుడయ్యాడు. మిగుల హర్షాన్ని పొందాడు. మధుపుర నివాసం ప్రారంభమై 12 సంవత్సరములు ఆయను. అప్పుడు ఆ శత్రుఘ్నులకు రామచంద్ర ప్రభువు యొక్క పాదములు దర్శింపవలనను కుతూహలము కలిగెను. తన సోదరుని యొక్క దివ్య చరణారవిందాల దర్శనం భాగ్యాన్ని పొందాలని కోరిక కలిగింది. వివిధ శ్రేణుల జనులతో కళకళలాడుచు దివ్యశోభతో అమరావతిని తలపించుతున్న మధుపురమున రఘువంశవర్ధనుడైన శత్రుఘ్న మహారాజు కొంతకాలం నివసించి పిదప
ఆయన శ్రీరాముని దర్శించే కోరిక మెండైపోయింది, అంటే ఎక్కువైపోయింది. అక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు శ్రీరాముని దర్శనం చేసుకోవాలి, ఎప్పుడు ఆయన కౌగిలిలో ఒదిగిపోవాలి, ఎప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకోవాలి, ఎప్పుడు ఆయనను కనులారా చూడాలి, ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు పొందాలి అనేటువంటి ఒక తహతహ శత్రుఘ్నుడి ఉపట ఎక్కువైంది. స్టార్ట్ అయింది. ఆ ఎక్కువైంది. ఎక్కువై ఇంకా ఆయన అక్కడికి ప్రయాణం అయ్యాడు. మరి ఆ తర్వాతి కథా వృత్తాంతాన్ని అంతా మనం రేపు చెప్పుకుందాము. ఈ రోజు కొంచెం ఇబ్బంది కలిగింది. దానికి మరి నేను కూడా ఏం చేయలేకపోయాను. అది ఏదో ఫోన్ హీటింగ్ అని మాత్రం వస్తుంది. నాకు అది ఏమి చేయాలో తెలియలేదు. మరి ఇంతకు ముందు కూడా నేనేమి దాన్ని వాడలేదు. మరి ఎందుకు ఆ విధంగా జరిగింది. సరే, ఈ రోజు జరిగినటువంటి అంశాల పట్ల మీ అభిప్రాయాన్ని, మీ అనుభూతిని ప్రకటించండి. ఆ తర్వాత ముందు చెప్పుకునేటువంటి అంశానికి మనం వెళ్ళిపోదాం. రేపు ఎల్లుండి 2 రోజులు మనకు మరి శివరాత్రి పర్వదిన సందర్భంగా అనుకోండి, ఇంకా రేపు శనివారం ఇట్లా సిలువే ఉంటుంది కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని అంతవరకు మననం చేసుకుంటూ ఉండి మళ్ళీ ఆ ఈ శ్రోతృతా భాగ్యాన్ని పొందడానికి మీరు ఈ పఠన ప్రవచన భాగ్యాన్ని పొందడానికి నేను మళ్ళీ సంసిద్ధులమై ఉండాలి అని కోరుకుంటూ మీ అభిప్రాయాల్ని ప్రకటించండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. హరే కృష్ణ. హరే బా మీరు ఇవాళ చెప్పినది బాగుంది. మధుతోటి యుద్ధము అదంతా బాగుంది. అదే సోమవారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ 2 రోజులు తొందరగా గడిచిపోతే బాగుండు అన్నట్టుగా ఉంది మాకైతే. సంతోషం తల్లి. మళ్ళీ ఇది మధుపుర వర్ణన బాగుంది గురువు గారు, చాలా బాగుంది. మా కళ్ళ ముందు కనబడుతున్నారు అక్కడ వర్తకులు, వ్యాపారులు, ఆ వీధులు అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా ఉంది. చాలా బాగుంది. మళ్ళీ మన వ్యవసాయదారులు, మన కాలము, మన వర్తకులు కనిపించారా మీకు? కొంచెం చాలా బాగుంది. నమస్కారం మహోదయ. గురువు గారు, శత్రుఘ్నుల వారు యుద్ధం చేసి మధుపురాన్ని వెళ్ళడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ రాముల వారిని దర్శించుకోవడానికి మధ్య సమయం 12 సంవత్సరాలు పట్టిందా గురువు గారు? అవును, 12 సంవత్సరాలు పట్టింది. చాలా ఎక్కువ సమయం. శత్రుఘ్నుడు అన్ని రోజులు ఎట్లా చూడకుండా ఉన్నాడు అని మనకు కూడా అనిపిస్తుంది. అదే గురువు గారు, అందుకోసం మీరు అడిగాను. గురుగారు లవకుశుల గురించి ఆయనకి తెలుస్తుంది కదా గురుగారు, మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? అది ఏం జరుగుతుంది అనేది మనం రేపు తెలుసుకుందాం. వాల్మీకి ఏం చెప్పాడు, ఆయన ఎందుకోసం, ఆ విషయం రేపు తెలుసుకుందాం మనం. అంటే గురువు గారు, లవకుశులు జన్మించే సమయం అంటే శ్రావణ మాసం అని చెప్పినట్టున్నారు కదా గురువు గారు? అవును, దీంట్లో అదే ఉంది. శ్రావణ మాస ప్రారంభ దినాల లోపటినే, మరి ఆ శ్రావణ మాస ప్రారంభ దినాల లోపటినే లవణాసుర సంహారం కూడా జరిగింది మధుపురాన్ని ప్రవేశించినప్పుడు. అవును, అదే ఆ క్లారిటీ కావాలి. ధన్యవాదాలు. అవునమ్మా, అవునమ్మా. గురుగారు, మీరు అనుమతిస్తే ఒక 2 నిమిషాలు ఉంటే నేను సంస్కృతం గురించి చెప్పాలి. ఫ్రీ గురుకుల వాళ్ళకి కూడా పర్మిషన్ తీసుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇక్కడితో ఆపేస్తాను. ఏం అభ్యంతరం ఏం లేదు తల్లి. సంస్కృత భాష అనేది దేవ భాష. మనమందరం తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి భాష. నేను ఇప్పుడు నేర్చుకోకపోవడం వల్ల ఇప్పుడు అనునిత్యం బాధపడుతూ ఉంటా. కాబట్టి చెప్పు తల్లి, అందరూ వింటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యకుమారి. నేను సంస్కృతంలో జాయిన్ అయ్యాను. ఒక 6 మంత్స్ అయింది. ఇది సంస్కృత భారతి వాళ్ళకి సంబంధించింది. ఎవరైనా సరే వయసుతో సంబంధం లేదు, భాషా భేదాలు ఎటువంటివి లేవు, అన్యత ఏమీ లేవు. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నా నంబర్ పెడతాను. నేను ఫ్రీ సంస్కృత భారతి వారి ద్వారానే నేను చదువుతున్నాను. మీకు ఏమైనా గైడ్ లైన్స్, ఏవైనా అప్డేట్స్ కావాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. మీ సమయం కూడా నేను చెప్పగలను. మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారు అంటే ఓన్లీ పుస్తకాలకు సంబంధించే, మీరు ఏ రాష్ట్రాల్లో ఉన్నారని దానికి ఎటువంటి ఇదేం లేదు, అవసరం లేదు. ఆంధ్రాలో ఉన్నారా లేదా తెలంగాణలో ఉంటున్నారా, కొంత ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి. తర్వాత ఏంటంటే ఇవి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి.
తప్పకుండా అందరూ నేర్చుకోండి. చాలా బాగుంటుంది. ఇది గురువుగారు చెప్పినట్టు ఇది దేవతల యొక్క